సో ఆ మూవీ స్టోరీ అండ్ ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ ఒకటే. మనం ఇప్పటి వరకు చాలా మూవీస్ చూసాం, కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అనిపించుంటుంది. ఎందుకంటే ఆ రెండు మూవీ స్టోరీస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి. అలాంటి మూవీ స్టోరీస్ గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టోరీ లైన్. ఈ స్టోరీలో హీరోయిన్ ఫాదర్ ఏమో ఒక కోటీశ్వరుడు, హీరో ఏమో వాళ్ళ ఇంట్లో పనోడి కొడుకు. హీరో ఫాదర్ అండ్ మదర్ హీరోయిన్ ఫాదర్ కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తారు. హీరో ఏమో అప్పటి నుంచి హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే పెరుగుతాడు. హీరోయిన్కి చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం అండ్ చిన్నప్పుడు ఒక సాంగ్ కూడా వేసుకుంటారు. చచా అది కాదులేండి. అండ్ పెద్దయ్యాక అది ప్రేమగా మారుతుంది. ఫైనల్గా ఇది హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది అండ్ ఆయనకు అది నచ్చదు. సో హీరోని చంపేద్దామని చాలా ట్రై చేస్తాడు. వీటన్నిటినీ దాటి హీరోయిన్ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా స్టోరీ. ఇది ఏ మూవీ స్టోరీ అనుకుంటున్నారు? మీలో చాలామంది గంగోత్రి అంటారు. ఎస్, మీ ఆన్సర్ కరెక్టే. అండ్ సేమ్ ఇదే స్టోరీకి ఇంకో మూవీ వచ్చేసి యజ్ఞం. గంగోత్రి ఏమో 2003లో రిలీజ్ అయింది అండ్ యజ్ఞం మూవీ 2004లో రిలీజ్ అయింది. సెకండ్ స్టోరీ లైన్. ఈ స్టోరీలో హీరో అండ్ హీరోయిన్ ఒక చిన్న పల్లెటూరులో పుడతారు. హీరో అండ్ హీరోయిన్ ఫాదర్కి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్కి పెద్దయ్యాక పెళ్లి చేద్దాం అనుకుంటారు. వీళ్ళిద్దరిలో ఒకరి ఫాదర్ ఏమో ఊరు మంచి కోసం తన ఆస్తిని పేదోళ్ళకి రాసిద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళ బావకు అది నచ్చదు. దొంగ దెబ్బ తీసి హీరో వాళ్ళ పేరెంట్స్ని చంపేసి ఆస్తిని తీసేసుకుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ పెద్ద అవుతారు అండ్ వాళ్ళకి లవ్ సెట్ అవుద్ది. తర్వాత కొన్ని రోజులకి హీరోకి స్టోరీ అంతా తెలిసి విలన్స్ని వేసేసి ఆస్తిని ఊరు వాళ్ళకి పంచుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇదే మూవీ స్టోరీయో? అండ్ ది ఆన్సర్ ఈజ్ బన్నీ. అండ్ ఇదే స్టోరీతో వచ్చిన ఇంకో మూవీ రచ్చ. బన్నీ 2005లో అండ్ రచ్చ మూవీ 2012లో రిలీజ్ అయ్యాయి. థర్డ్ స్టోరీ లైన్. ఈ కథలో హీరోకి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఉంటుంది. హీరో వాళ్ళ అన్నయ్య ఒక గవర్నమెంట్ ఆఫీసర్, తనకి వైఫ్ అండ్ కిడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తర్వాత హీరో అండ్ హీరోయిన్కి లవ్ సెట్ అవుద్ది. కట్ చేస్తే హీరో వాళ్ళ అన్నయ్య విలన్ చేసే ఏదో పనుల్ని ఆపడానికి ట్రై చేస్తాడు. విలన్ ఏమో ఆయన్ని చంపేస్తాడు. ఈ విషయం హీరోకి తెలుస్తుంది, కానీ వాళ్ళ ఇంట్లో చెప్పడు. వాళ్ళ అన్నయ్య వస్తాడని వాళ్ళ ఫ్యామిలీని నమ్మిస్తాడు. అండ్ ఫైనల్గా లాస్ట్లో వాళ్ళ ఫ్యామిలీకి నిజం చెప్తాడు. వాళ్ళ వదినేమో విలన్స్లో ఒక్కడు కూడా మిగలకూడదు, అందరినీ చంపేయంటే అందరినీ చంపేస్తాడు హీరో. చెప్పండి, ఇది ఏ సినిమా స్టోరీ? వినయ విజయరామ అని మీకు తెలుసు అని నాకు తెలుసు. ఇంకో మూవీ ఏంటంటే లక్ష్యం. 2 మూవీస్కి డైలాగ్ రాసింది ఎం రత్నం గారే. వినయ విజయరామ 2019లో వస్తే లక్ష్యం మూవీ 2007లో వచ్చింది. ఫోర్త్ స్టోరీ లైన్. ఇందులో హీరో చిన్నప్పుడే అనాథైపోతాడు. విలన్ హీరోని తన దగ్గరే పెంచుతాడు. తనను ఒక మృగంలా మార్చి ఒక కవచంలా తయారు చేసుకుంటాడు. పెద్దయ్యాక హీరోకి హీరోయిన్ కనిపిస్తుంది. హీరోయిన్లో ఉన్న ప్రేమని హీరోకి పంచి హీరోయిన్ మామూలు మనిషిలా మారుస్తుంది. తర్వాత హీరోకి విలన్కి మధ్య గొడవ హీరో విలన్ గ్యాంగ్లోంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసాక హీరోయిన్ కలిసి హీరోయిన్ వాళ్ళ ఊరికి వెళ్తారు. విలన్ హీరోయిన్ వెతుక్కుంటూ వచ్చి హీరోయిన్ని చంపేద్దాం అనుకుంటాడు. తర్వాత హీరో ఏం చేశాడు అనేదే మిగతా స్టోరీ. ఇది ఏ మూవీ అనుకుంటున్నారు? మీకు ఒక హింట్ ఇస్తా. ఆ 2 మూవీస్లో హీరో ఒక్కరే. ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చెప్పండి. ఎస్, పంజా. ఇంకో మూవీ బాలు. 2 పవన్ కళ్యాణ్ గారివే. ఒకటేమో 2011లో, ఇంకోటి 2005లో రిలీజ్ అయ్యాయి. ఫిఫ్త్ స్టోరీ లైన్. ఈ కథలో హీరోయిన్ చిన్నప్పటి స్నేహితులు. చిన్నప్పుడు ఒక సాంగ్ పాడుకుంటారు. అది అప్పట్లో చాలా ఫేమస్ కూడా. అది కాదులే, వేరేది. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ చిన్నప్పుడే దూరం అవుతారు. కానీ వాళ్ళ లవ్ అలానే ఉంటుంది. పెద్దయ్యాక ఒకరికొకరు వెతుక్కుంటూ ఉంటారు. కట్ చేస్తే సెకండ్ హీరోయిన్ హీరో దగ్గరే ఉంటుంది. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తను హీరోని లవ్ చేస్తుంది,
కానీ హీరో చైల్డ్హుడ్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు అని తెలిసి డ్రాప్ అవుతుంది. కట్ చేస్తే కొన్ని రోజులకి హీరోయిన్ హీరో ఉండే ఏరియాకు వస్తుంది. తర్వాత హీరోయిన్ కలుసుకుంటారు కూడా. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వెతుకుతుంది వీళ్ళనే అని వాళ్ళకి తెలీదు. తర్వాత వాళ్ళు చిన్నప్పుడు పాడే సాంగ్ ద్వారా వాళ్ళకి తెలిసి ఒకటవుతారు. ఇప్పుడు చెప్పండి ఇదే మూవీ స్టోరీయో? మనసంతా నువ్వే. అండ్ ఇంకో మూవీ ఏంటంటే జానకి వెడ్స్ శ్రీరామ్. మనసంతా నువ్వే మూవీ 2001లో వస్తే జానకి వెడ్స్ శ్రీరామ్ 2003లో వచ్చింది. రెండింటికి ఎడిటర్ కేవి కృష్ణారెడ్డి గారే. 6th స్టోరీ లైన్. ఈ స్టోరీ ఏంటంటే ఇందులో 2 హీరోయిన్స్ ఉంటారు. హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పెళ్ళికి యాక్సెప్ట్ చేస్తారు. అండ్ పెళ్ళికి కూడా ప్లాన్ చేసుకుంటారు. హీరోయిన్ వల్ల విలన్స్ చేసే అదో పనులు బయటపడతాయి. ఇది తెలిసిన విలన్స్ హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ని చంపేస్తారు. అదే టైంలో ఫస్ట్ హీరోయిన్ కూడా చంపేస్తారు. తర్వాత కొన్ని రోజులకి హీరోకి సెకండ్ హీరోయిన్ కనిపిస్తుంది. అండ్ తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. హీరో సెకండ్ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పిస్తాడు. అండ్ పెళ్ళికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని చంపేస్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ పేరెంట్స్ని అండ్ ఫస్ట్ హీరోయిన్ని చంపేది వాడే కాబట్టి. ఇప్పుడు చెప్పండి ఇది ఏ మూవీ స్టోరీయో? రామయ్య వస్తవయ్య అండ్ ఆక్సిజన్. రామయ్య వస్తవయ్య 2013లో అండ్ ఆక్సిజన్ 2017లో రిలీజ్ అయ్యాయి. 2 మూవీస్కి డిఓపి ఒక్కరే, చోటాకే నాయుడు గారు. 2 అమ్మాయిలతో అండ్ రెబల్ మూవీస్ కూడా కొంచెం వీటిలానే ఉంటాయి. 7th స్టోరీ లైన్. ఈ స్టోరీ ఏంటంటే హీరోది ఒక సిటీ అండ్ హీరోయిన్దేమో ఫ్యాక్షనిస్ట్ విలేజ్. అక్కడికి హీరో ఒక పని మీద వస్తాడు. హీరోయిన్ ఆ ఊర్లోనే ఉంటుంది. విలన్ ఏమో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని చంపేస్తాడు. హీరోయిన్ దగ్గరికి కూడా వచ్చేస్తాడు. హీరో ఏమో విలన్స్తో ఫైట్ చేసి హీరోయిన్ని సిటీలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ని ఫారెన్ పంపించేద్దాం అనుకుంటాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యేదాకా హీరో ఇంట్లోనే ఉంటుంది. ఈ టైంలో హీరో అండ్ హీరోయిన్ ప్రేమలో పడతారు, కానీ చెప్పుకోరు. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యాక హీరోయిన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చేస్తున్న టైంలో హీరోయిన్కి హీరో తనను లవ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అప్పుడు వెంటనే హీరో దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత హీరో విలన్ని చంపేద్దాం అనుకుంటాడు. చంపేసి టైంకి ఆ నేరం హీరో మీద పడకూడదని హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే విలన్ని వెనక నుంచి పొడిచి చంపేస్తారు. ఇది ఏ మూవీ స్టోరీ అనుకుంటున్నారు? ఒక్కడు అని మీలో చాలామంది గెస్ చేసి ఉంటారు. కరెక్టే. అండ్ ఇంకో మూవీ ఏంటంటే భద్ర. ఒక్కడు మూవీ 2003లో అండ్ భద్ర మూవీ 2005లో రిలీజ్ అయ్యాయి. ఇలాగ చాలా మూవీస్ ఉన్నాయి సేమ్ స్టోరీ లైన్తో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ దాచిపెట్టాను అంతే. దాచాం కుప్పలుగా. దానికి పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 500 లైక్స్ వచ్చాక పార్ట్ 2 అప్లోడ్ చేస్తా. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. అప్పటి వరకు సెలవు.